అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ఇవాళ వీడియోలో చేసే రెసిపీ చింతకాయ కొత్తిమీర పచ్చడండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తానండి. చింతకాయలు తీసుకున్నానండి. ఒక 5 చింతకాయల వరకు తీసుకున్నాను. పెద్ద కాయలు. ఇవి ఒక 4 ఉన్నాయి. ఒక చింతకాయలు. ఇలాగ పచ్చిమిర్చి తీసుకున్నాను. కారానికి సరిపడా ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. ఇదంతా బాగా చేసుకొని ఎలా చేయాలో ఏంటో చూపిస్తానండి. ఇలా ఒక 4 చింతకాయలు తీసుకున్నానండి. ఈ చింతకాయలు ఇవి ఇలాగా తీసేసుకోవాలి. ఇవి కూడా తొక్కంతా కూడా పైన ఈ తొక్కంతా ఒలిసేసుకోవాలి. ఇదంతానండి. ఇదంతా ఒలిసేసి ఇలా ఇవన్నీ కలిపి ఇలా కత్తిపీటతోనే చాకుతోనైనా కూడా బాగా వచ్చేస్తుంది. నేనైతే కత్తిపీటతోనే తీస్తానండి. ఇలా తొక్క తీసేసుకుని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది అయితేనే కొత్తిమీర వేసి చింతకాయ వేసి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఒలిసేసుకోవాలి మొత్తం అన్నీ కూడానండి. తొక్క తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇవి కూడా దీంట్లో చింతగింజలు ఉంటాయి కదండి. ఇవి ఇలా తీసేసుకుని ఇలా కోసేసుకోవాలి. కోసేసుకొని ఇలాగా గింజల్ని ఇలాగంటూ వచ్చేస్తాయి. ఇలా ఒలిసేసుకోవడమే ఇవన్నీ కూడా ఇలా తీసేసుకోవడమే అండి. ఇవన్నీ కూడా అదే లేతకాయలు అయితే మాత్రం గింజ పట్టకుండా ఉంటది కదండి. అలాంటివి అయితే ఇంకేమి తీయక్కర్లొద్దు. తొక్క కానీ ఏం తీయకుండా డైరెక్ట్ తీసేసుకోవడమే. కడిగేసి అంటే చింత గింజలు ఎంతంత అయిపోయినాయి, ముదిరిపోయినాయి కదా, అందుకనేసి తీసేసాను. ఇవి కడిగేసుకుని పక్కన పెట్టుకోవడమే. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. తర్వాత దీంట్లో ఒక డొక్కు ఆయిల్ పోసుకోవాలి. అలాగే ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక 10 వరకు ఎల్లుల్లిపాయలు, దీంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి అండి, కారానికి సరిపడా. దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో పక్కకి వేసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇది కూడా ఇలా బాగా దగ్గరికి వచ్చేయాలి. బాగా వేపుకోవాలి. ఇది వేగండి. ఇంట్లోనే దాంట్లో పచ్చడికి సరిపడా ఉప్పు, దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు సరిపోతుంది. ఇంకంతకన్నా ఏం వేసుకోకర్లేదు. దీంట్లోనే ఇది ఇలాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కొత్తిమీరని వేపుకోవడం. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుని రోట్లో పెట్టి వేసుకొని కుమ్ముకోవాలండి. ఇది కుమ్మాలి. పచ్చడి బాగుంటది దంచుకుంటేనే. ఇవి రోట్లో వేసుకుని దంచుకోవడమే. ఇలా నలిగిపోయిన తర్వాత చింతకాయలు కూడా కడిగి పెట్టుకున్న చింతకాయలు వేసుకోవాలి. ఇవి కూడా బాగా నలిగిపోయిన తర్వాత దీంట్లోనే కొత్తిమీర ఇవి కూడా వేసుకుని బాగా మెత్తగా కూడా బాగా మెత్తగా కాదు,
బాగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచేసుకోవాలి. ఇలాగా సరిపోతుందండి. బాగా మెత్తగా కాకుండా పచ్చగా ఇలాగా తీసేసుకొని తాలింపు వేసుకోవడం దీంట్లో. దీంట్లో కొద్దిగా ఆయిల్, దీంట్లో ఒక చిటికెడు ఆవాలు, ఒక చిటికెడు మెంతులు కొద్దిగా, దీంట్లోనే కొద్దిగా ఇంగువ, దీంట్లో 2 ఎండుమిర్చి, వేసుకుని అయిపోయిందండి. పోపు రెడీ. పోసుకోవడమే. అంతేనండి. కొత్తిమీర చింతకాయ పచ్చడి రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి.